సాగినటువంటి సభ నాకు తెలిసి ప్రజల ఉత్సాహాన్ని చూస్తుంటే ఈ ప్రభుత్వం పైన ఎంత వ్యతిరేకత ఉన్నదో ఆ వ్యతిరేకతను కనబర్చేటువంటి విధంగా ప్రతి గ్రామం నుంచి ప్రతి పట్టణం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక యావత్తు మరి ప్రాంతాల నుంచి కదిలి వచ్చినటువంటి పరిస్థితి నిన్న కనబడతా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే నిన్నంతా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలలో గులాబీమయమై ఒక పండగ వాతావరణాన్ని మనం చూసినాం. మరి ఇది 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంగా రజతోత్సవాలను నిర్వహించాలనేటువంటి మా అధినేత కేసీఆర్ గారి నిర్ణయం మేరకు జరిగినటువంటి సభ. ఈ సభా సందర్భంగా ప్రజలు ఎంత స్వచ్ఛందంగా తమ యొక్క ఉత్సాహాన్ని కనబరుతూ సభను లక్షలాదిగా తరలి వచ్చినటువంటి విషయాన్ని మనం నిన్న చూసినాం. అదేవిధంగా ఈ సభ సక్సెస్ ను చూసిన తర్వాత ఓర్చుకోలేనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి మంత్రులు వాళ్ళ అక్కస్సును వెంటనే ఎల్లగక్కినటువంటి సంగతి కూడా మనం నిన్న చూసినాం. ఓర్చుకోలేకపోతున్నారు. నిజంగా కేసీఆర్ గారు నిన్న సభలో మాట్లాడినటువంటి విషయాలు కావచ్చు, ప్రశ్నించినటువంటి అంశాలు కావచ్చు, ఏం తప్పున్నది? ప్రజలు అడుగుతున్నాయే. నిన్న కేసీఆర్ గారు ప్రజాముఖంగా ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, ముఖ్యమంత్రిని మరి ప్రశ్నించడం జరిగింది. దానిలో తప్పేముందో వాళ్ళు నిజంగా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఏదో మరి కోల్పోయినట్టు ఆదరబాదరగా నిన్న 3-4 మంత్రులు కలిసి సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశమే మరి కేసీఆర్ గారు ఆ సమావేశంలో మాట్లాడినటువంటి మాటలు ఏదో క్రియేట్ చేసి మాట్లాడుతున్నట్టుగా వాళ్ళు మాట్లాడినటువంటి విధానాన్ని చూసినాం. నిజంగా కూడా నిన్న కేసీఆర్ గారు చెప్పిన దాంట్లో మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు విలన్ గానే వ్యవహరించింది. ఆనాటి 1969 ఉద్యమం నాడు కావచ్చు, మొన్న జరిగినటువంటి మలి ఉద్యమ సమయంలో కావచ్చు, నిజంగానే ఇవ్వాలనుకుంటే ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది. కానీ మలిదశ ఉద్యమంలో కూడా 14 సంవత్సరాల పాటు 2 సార్లు వాళ్లే అధికారంలో ఉన్నప్పటికీ కూడా మరి తెలంగాణ రాష్ట్రాన్ని ఇవ్వకుండా అనేక ఉద్యమాలు జరిగినా, అనేక మంది ప్రాణాలు కోల్పోయినా, చివరకు కేసీఆర్ గారి యొక్క ప్రాణ దానం చేసేటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సమయంలో ఆ క్రియేషన్ ఏర్పడడం వల్ల తప్పని పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎవరున్నా అనౌన్స్ చేసేటువంటి పరిస్థితులలో మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందనేది మరి తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా తెలుసు. మాటి మాటికి సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చింది. నిజంగానే తెలంగాణ ఇచ్చే సోనియా గాంధీ ఇచ్చేది నిజమే అయితే ఆ రోజే ఎందుకు ఇయ్యలే? ఇన్ని ఉద్యమాల తర్వాత, ఇన్ని బలిదానాల తర్వాత ఇచ్చినటువంటి తెలంగాణను పట్టుకొని నిజంగా ఏదో దయతో దాక్షిణ్యంతో ఇచ్చినట్టుగా మాట్లాడడం పదే పదే ఆశ్చర్యం అనిపిస్తా ఉన్నది. ఒక్క మాట ఏంటంటే, తెలంగాణ ఉద్యమం లేకుంటే, కేసీఆర్ గారి త్యాగం లేకుంటే, ఒక వ్యూహాత్మకమైనటువంటి ఉద్యమాన్ని నడపకపోతే తెలంగాణ రాష్ట్రం వచ్చేదా? ఈరోజు మీరు ముఖ్యమంత్రిగానో మంత్రులుగానో తెలంగాణ రాష్ట్రం పేరు మీద ఉండేవాళ్ళ? నిజంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. గతంలో జరిగినటువంటి ఎన్నికలలో మరి మీరిచ్చినటువంటి తప్పుడు వాగ్దానాలు, 6 గ్యారంటీలు, ప్రజలను మభ్యపెట్టడం కోసం చెప్పినటువంటి అబద్దాలు, వాటన్నిటినీ అమలు చేస్తామని నమ్మినటువంటి ప్రజలు ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చింది. వచ్చిన తర్వాత వాటి గురించి ఊసెత్తడం లేదు, వాటిని ఎట్లా అమలు చేద్దామనేటువంటి ప్రయత్నం లేదు, ప్రజలకు ఇచ్చిన మాటను ఎట్లా నిలబెట్టుకుందామనేటువంటి ఆలోచన లేదు. ఎంతసేపు గత ప్రభుత్వాన్ని నిందించడం, కేసీఆర్ నిందించడం,
గతంలో చేసినటువంటి అప్పుల ఫలితంగానే మేము ఈరోజు పరిపాలన చేయలేకపోతున్నామని ఆ నెపాన్ని పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిజంగానే మీరు పరిపాలన దక్షత ఉన్నట్టయితే ఈ రాష్ట్రం దేశంలోనే గొప్పగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రం, ఆర్థికంగా బ్రహ్మాండంగా బలోపేతమైనటువంటి రాష్ట్రం. ఆనాడు ఏ వర్గానికి కూడా ఇంత ఇబ్బంది కాకుండా పరిపాలన కొనసాగించి దాదాపు 9.5 సంవత్సరాల పాటు మరి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలుసు. మరి ఇవన్నీ కళ్ళకు కనబడనట్టు, ఇవన్నీ నిజాలు కావు అన్నట్టు ఇచ్చినటువంటి బ్రహ్మాండమైన స్కీమ్స్ అమలవుతుంటే వాటన్నిటిని కూడా ఇలా తొక్కిపెట్టి కాళేశ్వరం ప్రాజెక్టు మీద ఒక నెపం పెట్టి నీళ్లివ్వకుండా పంటలెండగొట్టి రైతులను ఆత్మహత్య చేసుకునేటువంటి పరిస్థితి క్రియేట్ చేసి ఇలా ధాన్యం కొనకుండా అనేక ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ఈ పరిస్థితికి వ్యతిరేకంగానే నిన్న జరిగినటువంటి సభ, ఆ సభలో చూసినటువంటి ఉత్సాహం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్నటువంటి వ్యతిరేకతను కొట్టొచ్చినట్టుగా కనబడతా ఉంది. వీటికి సమాధానం చెప్పట్లేదు. ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తా అన్నారు. ఏది మరి? చిరు ఉద్యోగులకు 3-4 నెలల నుంచి జీతాలే వస్తలేవు. కేసీఆర్ గారు పెట్టినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో కేసీఆర్ కిట్ లాంటి స్కీమ్స్ ఊసే లేదు. మీరు ఇస్తానన్న 4,000 పెన్షన్ దిక్కు లేదు. రైతు బంధు అసలే దిక్కు లేదు. మీరు చేసిన రుణమాఫీ 40% అయింది, 60% అట్లనే పడి ఉన్నది. ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా మళ్లీ అబద్దాల పునాదుల మీదనే మేము ఇంకా కొనసాగుతాం అనేటువంటి పద్ధతులలో మంత్రులు మాట్లాడినటువంటి విధానాన్ని ఏదైతే ఉందో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. నిన్న జరిగినటువంటి సభ మీకు ఒక చెంప పెట్టుగా మాత్రమే భావించాలి. ఎందుకంటే ప్రజల ఉత్సాహం కావచ్చు, ప్రజల ఆగ్రహం కావచ్చు నిన్న జరిగినటువంటి సభ ద్వారానే మనకు అర్థమవుతా ఉన్నది. మరి ఇది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేక పరిస్థితి. నిన్న అన్ని విషయాలు కూడా కాంగ్రెస్ నాయకులకు మరి చెవులు గిరిమిట్లు పడే విధంగా అన్ని విషయాలు కూడా సమాధానం చెప్పినటువంటి విషయం మనకు తెలుసు. దాన్ని మరిచి మళ్లీ విమర్శలు చేయడం ఏదైతే ఉందో ఇది మీకే తగదు. ఇది ప్రజలన్నీ కూడా